అత్యంత కృపగలిగిన యేసు క్రీస్తు నామములో వాక్యమును వింటున్న బిడ్డలందరినీ కూడా దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో అనేక కొండలు, పర్వతాలు, లోయలు, వాగులు ఉన్నాయని, ఒక్కొక్క కొండ మన ఆధ్యాత్మిక జీవితానికి కొన్ని అనుభవాలు నేర్పిస్తాయని, వాటి ప్రకారం మనం జీవించినట్లయితే మనము కూడా పరిపూర్ణమైనటువంటి రీతిలో సంపూర్ణ భక్తిలోకి ఎదుగుతామని మనం నేర్చుకుంటూ వస్తున్నాం. ఇప్పటికి 2 కొండల యొక్క అనుభవాన్ని నేర్చుకున్నాం. మొదటిది మోరియా కొండ, దర్శనపు కొండని, దేవుడు అబ్రహామును దర్శించిన స్థలమని, ఇదే కొండ మీద దావీదు బలిపీఠం కట్టారని, సొలొమోను ఇక్కడే మందిరం కట్టారని, దైవ ప్రత్యక్షత కలిగినటువంటి కొండ అని మనం నేర్చుకున్నాం. రెండవదిగా సీనాయి కొండ, ఈ దేవుడు మోషేతో మాట్లాడిన కొండని, దేవుని మాట మన జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తుందని కూడా నేర్చుకున్నాం. ఇంకా మూడవది అరారాతు కొండ. ఆదికాండము 8వ అధ్యాయము 4వ వచనం మనం చదివినప్పుడు 7వ నెల 17వ దినమున ఓడ అరారాతు కొండల మీద నిలిచెను. బిడ్డలారా, ఈ కొండ టర్కీ దేశం ఈశాన్య ప్రాంతాన ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి కొండ. ఈ కొండలో అన్నిటికంటే ఎత్తైన శిఖరం ఇంచుమించు ఇది 4300 మీటర్ల ఎత్తు ఉంటుందని మరి పెద్దల యొక్క ఆలోచన. మంచిది. ఈ కొండ దేనికి సూచన అంటే, మరి ఇది రక్షణ కొండగా మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే నోవహు కుటుంబం వారి సభ్యులు అనగా 8 మంది రక్షణ పొందినటువంటి కొండ. భయంకరమైన జలప్రలయము నుంచి తప్పించబడి క్షేమకరమైన ప్రాంతానికి చేర్చబడిన కొండే ఈ అరారాతు కొండ. వాక్యం వింటున్న బిడ్డ, మరి అరారాతు కొండ లాంటి రక్షణ అనుభవం నీకుందా? నోవహు కుటుంబంలో 8 మంది సభ్యులు కూడా రక్షణ అనుభవంలోకి వచ్చారు. మరి మీ కుటుంబంలో మరి అందరూ రక్షణ పొందారా? బ్రదర్ గారు, సిస్టర్ గారు, పిల్లలు అందరూ రక్షణ పొంది ఉన్నారా? ఇంకా వాయిదాలు వేస్తున్నారా? ఆలోచన చేద్దాం. ఎందుకంటే దేవుని రాకడ ఎప్పుడో, మన పోకడ ఎప్పుడో ఎవరికి తెలియదు. కాబట్టి భూమి మీద ఉండగానే రక్షణ అనుభవంలోకి మనందరం, మన కుటుంబాలు రావడానికి దేవుడు కృపను అనుగ్రహించాలి. యెహోషువ అన్నాడు, నేనును నా ఇంటి వారును యెహోవాను మాత్రమే సేవించెదము అన్నట్టుగా. మరి ఈ వాక్యాన్ని వింటున్న మీ అందరూ కూడా 3వ కొండ అయిన అరారాతు కొండ ఏ విధముగా ఆనాడు నోవహు కుటుంబాన్ని రక్షణకరముగా మార్చిందో, మరి మీ కుటుంబాలన్నీ కూడా ఈ సువర్తమానం విని పరిపూర్ణమైన రక్షణ అనుభవంలోకి రావడానికి దేవుడు కృపను అనుగ్రహించును గాక. ఇక 4వ కొండ కర్మేలు కొండ. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయము 19 నుంచి 21 వచనాలు మీరు చదివితే 2 తలంపుల మధ్య నలిగిపోతున్నారు ఇశ్రాయేలీలు. ఎందుకంటే ఆనాడు బయలుదేవతను అనుసరించేవారు కొందరైతే యెహోవాను అనుసరించేవారు దయచేసి ఎవరూ లేరు. ఒక్క ఏలియా మాత్రమే కనబడుతున్నట్టుగా మనకు అర్థమవుతుంటుంది. వాక్యం వింటున్న బిడ్డ, ఈ లోకాన్ని, ఈ లోక పద్ధతులను, ఈ లోక ఆచారాలను, సర్వలోక మర్యాదలను ఒక ప్రక్క పాటిస్తూనే నేను దేవుని నమ్ముకున్నాను అనుకోవడం శుద్ధ దండగం. ఈ లోక ఆచారాలు, ఈ లోక పద్ధతులు వీటన్నిటిని విడిచిపెట్టి నిజరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు కొరకు నిలబడమే గొప్పతనం. 2 తలంపుల మధ్య, 2 ఆలోచనల మధ్య మరి నువ్వు నలిగిపోతున్నావేమో. యేసు దేవుడు అంటారా అని కొంతమందికి డౌటు, కొంతమందికి కాదేమో అని మరికొంతమందికి. ఇలా 2 తలంపుల మధ్య ప్రతీది కూడా 2 ఆలోచనలు. అలా చేయొచ్చా, ఇలా చేయకూడదా, అలా ఉండొచ్చా, ఇలా ఉండకూడదా, ఇలా 2 తలంపుల మధ్య ఆలోచనలో పడిపోవడానికి కారణం
వారికి కర్మేలు కొండ లాంటి అనుభవం లేదు. ఎప్పుడైతే కర్మేలు కొండ మీదకి ఇశ్రాయేలు అందరిని తీసుకొచ్చారో అక్కడ యెహోవా నిజమైన దేవుడని నిరూపించగలిగారు. వాక్యం వింటున్న బిడ్డ, కర్మేలు కొండ లాంటి నీ డౌట్ క్లారిఫై అయ్యి నీవు కూడా దేవుని కొరకు సాక్షార్థమై జీవించుటకు తగిన కృపను అనుగ్రహించాలని ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే తడబాటు బయటికి పోయినటువంటి కొండ, అనుమానాలు తీర్చబడిన కొండ. నిజమే, యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద చనిపోయి తిరిగి లేచిన తర్వాత తోమా గారు యేసు దర్శించినప్పుడు, అనగా యేసు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు అక్కడ లేరు. అందరూ శిష్యులందరూ అన్నారు, యేసయ్య వచ్చారా, మేము చూసాం బాబు అంటే, ఆయన గాయాల్లో వేలుపెట్టి చూసారా అని రకరకాల అనుమానాలు వ్యక్తం చేశాడు. కానీ తిరిగి మళ్ళా దర్శనమిచ్చినప్పుడు వారి అనుమానాలన్నీ తీర్చబడ్డాయి. తిరిగి దేవుని పరిపూర్ణమైన రీతిలో వెంబడించాడు, మన దేశానికి సువార్త ఇచ్చాడు. బిడ్డ, మరి యేసయ్య గురించి ఎన్ని అనుమానాలు ఉన్నాయో మరి వాక్యము చదవడం ద్వారా, వాక్యమే దేవుడై ఉన్నాడు, ఆ వాక్యము చదవడం ద్వారా దయచేసి నీకున్న అనుమానాలు, తడబాటు ఇవన్నీ కూడా క్లారిఫై అవుతాయి. ఆలోచన చేద్దామా? మొదటి కొండ మోరియా కొండ, దర్శనపు కొండ నేర్చుకున్నాం. రెండవది సీనాయి కొండ, దేవుడు మనతో మాట్లాడే కొండ. మూడవ కొండ అరారాతు కొండ, రక్షణ ఇచ్చిన కొండ. నాలుగవది కర్మేలు కొండ, మన అనుమానాలు తీర్చేటువంటి కొండ, మన తడబాటును తీసేటటువంటి కొండ. మరి వాక్యం వింటున్న నీ జీవితాల్లో కూడా మరి ఇటువంటి అనుభవాలు కలిగి నీలో ఉన్న ప్రతి అనుమానము తీర్చివేయబడి పరిపూర్ణ రక్షణలో ఎదిగి దేవుని కొరకు నిలబడే జ్ఞానమును దేవుడు మనకు అనుగ్రహించును గాక. మరికొన్ని కొండల యొక్క అనుభవాలు, సాదృశ్యాలు రేపు ఉదయకాల సమయం నేర్చుకుందాం. ప్రార్థన. పరమ తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. అయ్యా, రక్షణ కొండ అనబడుతున్నటువంటి అరారాతు కొండలో కుటుంబము, అనగా నోవహు కుటుంబం ఎలా రక్షింపబడిందో ఈ వాక్యాన్ని వింటున్న బిడ్డల కుటుంబాలు కూడా రక్షణ పొందుటకు తగిన జ్ఞానము ప్రతి బిడ్డకు అనుగ్రహించండి అయ్యా. ఆశీర్వదించండి అయ్యా. కొన్ని కుటుంబాల్లో భర్త వస్తే భార్య రారు, భార్య వస్తే భర్త రారు, ఇద్దరు వస్తే పిల్లలు రారు అన్నట్టుగా రక్షణ లేని అనుభవాల్లో నలిగిపోతున్నారయ్యా. నోవహు కుటుంబం అయితే అయ్యా, కుటుంబం అంతా ఏ విధంగా రక్షణ పొంది ఉన్నారో ఆ విధంగా రక్షణ అనుభవంలోకి ప్రియ బిడ్డల కుటుంబాలు వచ్చుటకు మార్గాలు తెరవండి. మరికొంతమంది నిన్ను నమ్మినా కూడా కొన్ని అనుమానాలు, కొన్ని తడబాట్లు, కొన్ని మనస్పర్ధలు, కొన్ని రకాల డౌట్స్ ఉండిపోతున్నాయి. ఎందుకు అంటే సరైన రీతిలో వారి వాక్యాన్ని ధ్యానించకని వారు అర్థం చేసుకుని నీ వాక్యాన్ని ధ్యానించి పరిపూర్ణమైన నమ్మకం, పరిపూర్ణమైన విశ్వాసం నీ యందు కనుపరిచి మీరిచ్చే ఆశీర్వాదాలు పొందుకోగలిగిన కృపను ప్రతి కుటుంబానికి అనుగ్రహించి బలపరచమని, మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రార్థన అవసరత కొరకు నా సెల్ నంబర్ 9866958571. ప్రభు కృప మీ అందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్.